అనగానే మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తలేరు అది చేస్తలేరు ఇది చేస్తారు. ఇక మీ భావ సంగతి అసలు ఏం చెయ్యాలని అన్నారు. ఇవాళ అట్లీస్ట్ 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాము, మరి బయటకు వచ్చి చెప్పాలి కదా రాజీనామా చేస్తా అని చెప్పిండు. వాళ్ళు చెయ్యరు, ఇక చేయరంటే చేసుడు మొదలుపెట్టి. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ విషయాలే కాదు, వచ్చిన 5 నెలల్లో వీలైనంత మటుకు రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏందో, మీరు చేసిన దౌర్భాగ్య పాలన వల్లనే కదా ఇదంతా. మీరేమంటారు, 90 రోజులలోనే ప్రజలకున్న సమస్యలన్నీ పరిష్కారం చేయమంటారు. చేస్తాం, మేము ఆ చిత్తశుద్ధితోటే పనిచేస్తున్నాం. కానీ మేము వచ్చేటప్పటికీ గతంలో కూడా చెప్పిన, మీ ప్రభుత్వంలో మీరు చీకటి జీవోలు ఇచ్చి ఎంత కొల్లగొట్టిర్రో ప్రభుత్వాన్ని తెలుసుకోనికనే 4 రోజులు పట్టింది మాకు. మళ్ళా సిగ్గుశరం లేకుండా రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. 7 లక్షల కోట్లు అప్పు తెలంగాణ మీద రుద్ది 5 నెలలు కాకముందే నవ్వుకుంటా ఎక్కలెక్కలు చెక్కచెక్కలు చేసుకుంటే ఏంది మీ ప్రెస్ మీట్లు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పోతే మీ పైచాచికవంతం ఏందో నాకు అర్థం కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రైవేట్ ట్రిప్పులు పోయినా, వాళ్ళ కుటుంబ సభ్యులు బర్త్డేలు చేసుకున్నా, మీ అంతలో మీరే మీ సోషల్ మీడియాలో మీరు పెంచి పోషిస్తున్న మీ సైన్యంతో వాళ్ళని టార్గెట్ చేసి మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లా వాళ్ళ టూర్ సక్సెస్ అయిందంట. వాళ్ళు ఏదో ప్రైవేట్ టూర్కి పోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మాట్లాడుకుంటా అంటే ఎంత ఆనందం నీది. నువ్వే ఎతికెతికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నావు. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి ఎవరన్నా పిలిస్తే విదేశాలకు పోవద్దా? ఎవరన్నా పక్కన నాయకులు ఉంటే ఫోటోలు దిగొద్దా? మీరు గతంలో ప్రతిసారి అమెరికా పోయినప్పుడు నీ ఎమ్మటి ఎంతమంది వచ్చారో మీ ఫోటోలు లేవా? నిన్న కూడా ఎవరో పోయి బాలీలో సంబరాలు చేసుకుంటారు మీ నాయకులు. నేను ఫోటోలు పెడుతున్నానా? ఈడ ప్రజల గురించి మాట్లాడి రాజీనామా చేస్తా అని చెప్పిన నాయకుడు పోయి బాలీలా బీచ్ల పంటి లాగులు వేసుకొని తిరుగుతుండు. మరి దాన్ని తప్పు పడతామా? ఎవరు ప్రైవేట్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. రాజకీయం చేసినంత మాత్రాన ఎవరన్నా పెళ్లికి పిలిస్తే పెళ్లికి పోవద్దా? ఆడ బీచ్ ఉంటే బీచ్లో లాగేసుకొని తిరగొద్దా? తప్పే ఉంది. మీకు మాత్రం అవి దొరికితే ఎమ్మటే మన కాడు ఉన్నారు కదా కొంతమంది మంత్లీ ప్యాకేజ్ బాయ్స్. ఈ ప్యాకేజ్ బాయ్స్ తోటి ఇమీడియట్ గా అరే బొమ్మ దొరికింది అనగానే సెలబ్రేషన్ చేసుకోవాలి, దాన్ని ట్రోలింగ్ చేయాలి. దానికి మళ్ళీ ప్యాకేజీలు ఏది ఒక్కొక్కటి 20 సార్లు లైక్లు చేసినందుకు ఒక ప్యాకేజు, 100 రీట్వీట్లు చేసినందుకు ఒక ప్యాకేజు పెట్టి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పదే ఇక్కడ నేను గాంధీ భవన్లో కానీ ఢిల్లీలో కానీ ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్తూనే ఉన్నా, మీరు చేసే పనులు చేస్తూనే ఉన్నా. ఒక్క సంవత్సరం ఈరోజు మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ ఎన్నో తారీఖు 16 అంటే 15 ఆగస్టు అనుకుందాం డెడ్ లైన్. 24 15 ఆగస్టు నుంచి 15 ఆగస్టు దాకా మీరు ప్రభుత్వాన్ని చేస్తున్న పనిని మీరు కేవలము ప్రతిపక్ష హోదాల కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయా చూడండి. ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. సంవత్సరం తర్వాత మేము సరిగ్గా పరిపాలన అందించకపోతే ప్రజలు మిమ్మల్ని డెఫినెట్ గా మీ ప్రభుత్వమే మెరుగైన ప్రభుత్వాన్ని నమ్ముతారు. మీరు రోజు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మళ్ళీ మేము కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి రోజు ప్రజల మధ్య మనం ఇద్దరం పోతే మీరు ఇంకా ఇప్పుడు పోయి అధ్యయనం చేయడానికి పోతున్నావు కదా, ఇక అధ్యయనం కూడా అవసరం లేదు. ఎందుకంటే నీ పార్టీని ఎట్లాగో ఫుట్బాల్ ఆడుకుంటారు. మీరేమో బీజేపీ తోటి సంసారం చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళేమో మా పొద్దు కాంగ్రెస్ తోటే చేయరు వాళ్ళు అంటారు. ఏంది మన బతికిది? వాళ్ళు ఒప్పుకోట్లేరు. వాళ్ళేమో నిన్న ఒక పెద్ద మనిషి ఆయన బండి సంజయ్ గారు మంత్రి పదవి వచ్చింది కానీ మతిస్థిమితం ఆయనకు బాగాలేనట్టుంది. ఆయన గురించి మాట్లాడు ఫస్ట్. రేవంత్ రెడ్డి గారికి మతిస్థిమితం గురించి మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి గారి గురించి కాదు నువ్వు మాట్లాడాల్సి, బండి సంజయ్ గారి గురించి. ఎందుకంటే మీ నాయనకేమో వర్కింగ్ ప్రెసిడెంట్ అట ఇలా, మీ చెల్లెకేమో రాజ్యసభ అట, నీకేమో ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ అట, మీ బావకేమో మంత్రి పదవి అట. మరి ఇవన్నీ మెనూ కార్డు మాదిరిగా ఆయన చెప్పిన మరి ఆయన గురించి మాట్లాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య కుటుంబంలో, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కాదు, వాళ్ళ కుటుంబంలో ఇటు 10 శతాబ్దాలు అటు 10 తరాలు ఇటు 10 తరాలు ఎవ్వరు పెద్ద నాయకుడు లేడు. ఒక సామాన్యమైనటువంటి మనిషి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు ఈ రాష్ట్రానికి. నాలాంటి ఎంతో మంది యువకులు ఇక్కడ ఉన్నాం, గాంధీభవన్లో పనిచేసే మా అందరికీ ఆదర్శమైన, మాకు కూడా కుటుంబాలు ఏం లేవు వెనుక. ఈరోజు రాజకీయం చేస్తున్నామంటే అటువంటి ఒక ఆదర్శవంతమైన వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి కూడా ముఖ్యమంత్రి అయ్యిందంటే అది కాంగ్రెస్ పార్టీలనే సాధ్యమని ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేయడమే కాదు, చూసే ప్రతివానికి కూడా
ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కావచ్చు అని చూపించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి నీకేం అధికారం ఉందని మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఆయన ఎంత ఆలోచించి ఎంత వ్యవస్థ నడిపితే ఈ స్థాయికి వచ్చి ఉంటాడు. కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ అయ్యి మీ దౌర్భాగ్య పాలన మీద పోరాటం చేసి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇదే ప్రజలు ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడం వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. మీరు కూడా దయచేసి రోజు ఈ వెక్కిలి వేషాలు వేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ప్రచారం చేసే, ఇప్పుడే చెప్పినా నువ్వు నీ కొత్త పేరు జోసెఫ్ గోబెల్స్, ఆయన కూడా మంత్రి ఉండే నీ లెక్కనే నాజీ ప్రభుత్వంలో. మీ అయ్యో నాజీ ఎట్టుండేనో అప్పుడు ఆ నాజీ ఉండే అక్కడ ప్రభుత్వం, ఎవరు హిట్లర్, అదే గవర్నమెంట్ లా ఆయన ఉండే. ఇప్పుడు నువ్వు కూడా అదే పద్ధతిగా వ్యవహరిస్తున్నావు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్తారు ఇట్లనే ఉంటే. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి, కన్స్ట్రక్టివ్ గా ముందుకు రండి, కన్స్ట్రక్టివ్ గా చెప్పండి ఏం చేయాలనో. మీ తండ్రి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత అపోజిషన్ లీడర్ ని కూడా బయటికి రమ్మని చెప్పండి. ప్రజల మధ్యన తిరిగి ప్రజా సమస్యల గురించి మాట్లాడి మాకు కూడా కన్స్ట్రక్టివ్ లైన్ లో మాతో చర్చలు చేసి ఎంత రుణమాఫీ చేస్తున్నాం అనేది మీరే చెప్తే ఎట్లా? ఇప్పటి వరకు 17,000 కోట్లు ఇచ్చినామని చెప్పినాము, ఇంకా నడుస్తుందని చెప్తున్నాము. మేము 31,000 ఇస్తామా, 36,000 కోట్లు ఇస్తామా? నువ్వే అన్ని పేపర్ కట్టింగులు తీసుకొచ్చి మంచిగా ప్రిపేర్ అయితే వచ్చినావు ప్రెస్ మీట్ కి. రకరకాల పేపర్ కట్టింగ్లు, బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ గవర్నమెంట్, ఆఫ్టర్ గవర్నమెంట్, ప్రజెంట్ సిచ్యుయేషన్ అన్ని నువ్వే చెప్తున్నావు. మామూలు మేము కదా పరిపాలించేది. పెద్ద నువ్వేం హిస్టరీ చెప్తలేవు. వాడ ఎవరు ఎతికినా రైతు రుణమాఫీ ఎన్ని అకౌంట్లలో పడ్డది, ఎన్ని కోట్లు పడ్డాయి అనేది నువ్వేం కాగితాలు తీసుకొచ్చి చూపించని అవసరం లేదు. ఇవన్నీ రేపు అన్ని రికార్డులలోనే ఉంటాయి. మేము ఇచ్చిన కమిట్మెంట్ ఏంది, మేము చేయాల్సిన కమిట్మెంట్ ఏంది, మాకు ఇచ్చిన 5 ఏళ్లలో మేము ఏం చేయాలి, మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో మేము ప్రభుత్వంలోకి రావాలంటే మా ప్రణాళికలు ఏందో మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. ఇవాళ నువ్వు అడుగుతున్నావు రేవంత్ రెడ్డి గారిని సెక్యూరిటీ లేకుండా రా అని. మీ ఫస్ట్ మీ నాయనను ఇంట్లోకెళ్ళి బయటికి రమ్మను. అపోజిషన్ లీడర్ నువ్వు కాదు కదా, అపోజిషన్ లీడరు. ఇవాళ సెక్యూరిటీ లేకుండా రా, ప్రతి ఊర్లో పోదామని. నేను ఒక్కటే చెప్తున్న, రైతులు, ఈ 22 లక్షల మంది రైతులు ఒక్కసారి మీరు కూడా రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ అకౌంట్ లో పైసలు పడితే కేటీఆర్ కళ్ళు ఓర్వలేకపోతుంది. మేము ఇయ్యలేంది వీళ్ళు ఇచ్చిర్రన్న బాధ అక్కసగా తప్పుతుండు. ఇలా మీరందరూ ఇవన్నీ చదివినప్పుడు మీరు రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఇస్తున్నారు అంటే ఏ అకౌంట్ లో పడలేదు, ఏ రైతు బాగుపడలేదు అన్న విధంగా చెప్తున్నారు. మరి ఈ పడ్డ అకౌంట్ల లెక్క ఇక్కడ ఉంది కదా, 22,37,848 రైతులు ఉన్నారు కదా. ఈ రైతులు తెలంగాణ రైతులు కాదా? రేపు వేయబోతున్నాం ఇంకా 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 14-15 లక్షల మందికి ఇంకా అకౌంట్లలో పైసలు పడేది ఉంది. ఎందుకు ఈ తొందరపాటు, ఎందుకు ఈ ప్రెస్ మీట్లు, ఎందుకు ఈ తప్పుడు ప్రచారం చేస్తుందని నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా. నేను ఒకటి ముఖ్యంగా మీకు చెప్పేది, మీరు వీలైనంత వరకు మీరు 2014 నుంచి 24 దాకా ఏం చేశారో ప్రజలు మీకు ఆల్రెడీ తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపించారు. మళ్ళీ మీరు 28లో మీరు మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలంటే కన్స్ట్రక్టివ్ లైన్లో పనిచేయాలి. 5 నెలలకే మీకు ఓపిక లేకపోతే మీరు వేరే రాష్ట్రాలలో పోయి అధ్యయనం చేయడం కూడా వేస్టే. ఎందుకంటే మీరు ఫస్ట్ ఓపిక తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం.